పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇది తెలంగాణ బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటిది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ఎజెండా ఇలా ప్రధానంగా వినపడతా ఉంది. సరే, సకల కుల జనగణన చేశారు తెలంగాణలో. తెలంగాణలో మొదటిసారి చేశారంటే బీహార్లో చేశారు, దాని తర్వాత తమిళనాడులో చేశారు. 3 స్టేట్ 29 రాష్ట్రాల్లో 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో 3వ స్టేట్గా రిజర్వేషన్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ దాని ప్రకారం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ కొంత చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి బీజేపీ ఏం చేస్తూ ఉంది, బీఆర్ఎస్ ఏం చేస్తుంది, వామపక్షాలు ఏం చేస్తున్నాయి అనేది ఇలా ప్రశాంతకంగా ఉంది. అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు నిలుపుకొని కూర్చుంటా ఉన్నా. ఎక్కడో పాలిస్తాన్లో ఏదైతే మాకు ప్రపంచంలో ఉండే ప్రజలందరూ కూడా బాగుండాలని మేము బీసీ సమాజం భావిస్తూ ఉంది, భారతదేశ బీసీ సమాజం. మీరు పాలిస్తాన్ ఇజ్రాయెల్ సమస్య అప్పుడు యాజిటేషన్ చేస్తారు, రష్యా ఉక్రెయిన్ సమస్యలప్పుడు యాజిటేషన్ చేస్తారు, క్యూబాకి ఏదైనా జరిగినప్పుడు యాజిటేషన్ చేస్తారు, సంఘీభావం తెలియజేస్తారు. ప్రపంచంలో ఏ మూల జరిగిన భారతదేశం రాజకీయ పార్టీలు అవి చనిపోయిన మరణాలు ఏమైనా ఉంటే క్యాండిల్ ర్యాలీ చేస్తారు, ఇంకేమైనా సంఘీభావం అయితే ఫండ్స్ వసూలు చేసి పంపిస్తారు. నేను కాదని అంటలేదు, స్వాగతిస్తున్నాము. కానీ లోకల్ సమస్య అయినటువంటి 42% బీసీ రిజర్వేషన్ సంగతి ఏంది అని అడుగుతా ఉన్నాం. మరి గత బీజేపీ అనేది దాని పుట్టుకతోనే పాము ముంగిస ఎట్లా ఉంటుందో అది పాము, మేము ముంగిస, బీసీల ముంగిసలం. బీజేపీ పాము, బీసీలు ముంగిసలు. మాకెప్పుడు పాములాగానే వ్యవహరిస్తూ ఉంది మా బీసీ సమాజం పట్ల మనువాద బీజేపీ. దాని హిందుత్వ సంస్థలన్నీ కూడా ఒక మనువాదం పేరుతోనే బీసీ కులాలు అభివృద్ధి చెందకుండా బీజేపీ ఆపుతూ ఉంది. పైగా అరిసే కుక్కకి బిస్కెట్ వేసినట్టుగా మా బీసీ బిడ్డలకి ఏదో వేసినట్టుగా నటిస్తూ ఉంది. మేము ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి వాచ్ డాగ్ లాగా, కాపలా కుక్కలాగా పనిచేస్తాం. చిత్రగుప్తుడి చిట్టాలు ఖచ్చితంగా రాసి పెడతాం. మా ఉద్యోగ సంఘాలు, విద్యావంతుల వేదికలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. బీసీ విద్యావంతుల వేదికలు, బీసీ ఉద్యోగ సంఘాలు, బీసీ ఉపకులాల విద్యావంతుల వేదికలు, బీసీ ఉపకులాల ఉద్యోగ సంఘాలు పనిచేస్తామని మీ చిత్రగుప్తుడి చిట్టా అంతా రాస్తాం. భారతదేశానికి స్వతంత్రం వస్తే 1947 ఆగస్టు 15న 1990 దాకా 27% రిజర్వేషన్లు కూడా అమలు వేయాలి. మరి ఎటువైపు ఈ దేశాన్ని మీరు దేశపోదాం అంటున్నారు? దేశంలో 152% బీసీలు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో 156% బీసీలు ఉన్నారు. మండల కమిషన్ సిఫార్సు అమలు చేద్దాం అనుకున్న యూపీ సింగ్ని ప్రభుత్వాన్ని వడదెంగి మీరు కమండల యాత్ర మొదలుపెట్టారు. మరి రాముడు కూడా, శ్రీరాముడు కూడా బీసీ, శ్రీకృష్ణుడు కూడా యాదవ్ బీసీఏ. అట్లా చూస్తే మాలో ఉన్నటువంటి పురాణ ఇతిహాస పురుషుల్ని మీరు పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీరు మనువాదానికి సంబంధించి చేస్తూ ఉన్నారు. మీకు అటెండర్లుగా, వాచ్మెన్లుగానే పనిచేయడానికి బీసీలు పనికి వస్తారు, జెండాల మోసాలకు పనికి వస్తున్నారు. బీజేపీకి తప్ప మరొకటి కనిపించట్లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదో ఒక రూపంలో 100 ఏళ్ళు అవుతుంది ఆర్ఎస్ఎస్ పుట్టి. ఆర్ఎస్ఎస్ ఫండమెంటల్స్తోనే బీజేపీ జనతా కానీ, జనసంఘ్ కానీ బీజేపీ దాకా వచ్చారు. మీరు పేరు మార్చుకుంటూ, రూపం మార్చుకుంటూ, సరే మీ భాషలో అప్డేటు, మా భాషలో రూపం మార్చుకుంటూ. సరే, ఇన్ని సంవత్సరాల్లో మీరు పరిపాలన చేసినటువంటి చోట రాష్ట్రాల్లో మీరు బీసీలకు ఏం చేశారు? శ్వేతపత్రం విడుదల చేయండి. సో వాడి కర్మ, పోయిన జన్మలో పాపం పుణ్యం, వాడి జీవితం అంతే. ఇలాంటి డైలాగులకి బీసీ సమాజం పొద్దాగల చేసే పరిస్థితి, సహించే పరిస్థితి లేదు. ఈ దేశ హెరిటేజ్ అండ్ కల్చర్, సంస్కృతి సాంప్రదాయాలని, ఆచార వ్యవహారాలను నిలబెట్టింది మేము. 200 ఏళ్ళు, 400 ఏళ్ళు బ్రిటిష్ వాడు పరిపాలించిన, వేలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు ముస్లింలు పరిపాలన చేసిన, మొఘళ్ళ పరిపాలన చేసిన, ఇంకొకళ్ళ పరిపాలన చేసిన, ఇంకొక నైజాంని పరిపాలన చేసిన, ముస్లిం రాజవంశాలు పరిపాలన చేసిన ఈ దేశంలో మేము పుట్టినప్పుడు, బారసాల ఫంక్షన్ అప్పుడు, లేకపోతే పుట్టినరోజుల నాడు, లేకపోతే మా గ్రామ దేవతలు మైతమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ దేవుళ్ళకి పెట్టుకున్న దండం పెట్టుకొని ప్రకృతి పర్యావరణం బాగుండి మా పండ్ల పండాలని మొక్కుకోవడంలో కానీ, పెళ్ళిళ్ళ ఫంక్షన్లకు సంబంధించి కానీ, శ్రాద్ధ కర్మలకు సంబంధించిన ఫంక్షన్లు కానీ, శుభకార్యాలకు కానీ, శంకుస్థాపనలకు కానీ, అశుభకార్యాలైనటువంటి దినాలు, కర్మలకు సంబంధించి కానీ, అన్నిటికి సంబంధించి భారతీయ హెరిటేజ్ అండ్ కల్చర్ని మేము నిలబెట్టినాం. మీ బీసీలో మీరు బీజేపీ వచ్చి మేమే విశ్వ హిందూ పరిషత్ అని, ఎవరికి మీరు హిందువులు, ఎవరికి మీరు పరిషత్తులు, మీరు పుట్టకముందే మా తరతరాలు మీ శాఖలలో, మీరు పుట్టకముందే మేము రజకులం, మేము వాషర్మెన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాం. సో మీరు పుట్టకముందే మా గ్రామ దేవతలు మేము కొలిసాం, మీరు పుట్టకముందే ఆచార్య వ్యవహారాలు మాకున్నాయి. మీరు భుజాన్ని వేసుకున్నారు. సరే, ఎవరు రాజకీయాలు ఆడుకుంటే మా బీసీ రిజర్వేషన్లు ఎందుకు నోటికాడికి వచ్చిన కొన్ని కాలుతుంది అంటున్నారు. ఇది పరిస్థితి. ఆనాడు యాంటీ రిజర్వేషన్ మూమెంట్లో ప్రధానంగా ఉన్నటువంటి నారప్రసాద్ రామచంద్రరావుని ఇలా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చేసి యాంటీ రిజర్వేషన్ మూమెంట్కి మేము వ్యతిరేకమని చెప్పకనే చెప్తుంది బీజేపీ పార్టీ.
బీజేపీ కపటనాటక సూత్రధారి, బీసీ ద్రోహి. దాని జీన్స్లోనే, దాని రక్తంలోనే బీసీ వ్యతిరేకత ఉంది తప్ప మరొకటి లేదు. దాని రక్తంలోనే బీసీ వ్యతిరేకత ఉన్నది. సో ఇది పరిస్థితి. ఇక బీఆర్ఎస్ వాళ్ళ అధికారంలో మేమంతా తెలంగాణ ఉద్యమం చేస్తే మహాత్మా గాంధీకి 47 ఆగస్టు 15 స్వతంత్రానికి సంబంధించి క్రెడిబిలిటీ ఎట్లా వచ్చిందో సరే ఆయన కూడా చేశాడు మహాత్మా గాంధీ పేరు మీద. దానికి ప్రత్యామ్నాయంగా జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, సుభాష్ చంద్రబోస్ చాలామంది స్వతంత్ర ఉద్యమం చేశారు. ఎక్కువ క్రెడిబిలిటీ మహాత్మా గాంధీకి వచ్చింది. సరే గౌరవిద్దాం, మహాత్మా గాంధీ కూడా పెద్ద ఆయన, గౌరవిద్దాం. అట్లనే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి నాతో సహా మా మిత్రులందరూ కూడా, మా సహచరులు, మా కోలీగ్స్, బంధుమిత్రులు, రాజకీయ మిత్రులు అందరూ ఉద్యమాల్లో పాల్గొంటే కేసీఆర్ క్రెడిబిలిటీ వచ్చింది. ఓకే, స్వాగతిద్దాం, తెలంగాణ సాధించుకుందాం. ఎక్కువ మంది 1969 నుంచి జరిగినటువంటి ఉద్యమం, స్థానికులకి ఎవరి అభివృద్ధి వాళ్ళు కోరుకుంటారు, కాదని అంటలేదు, తెలంగాణ వచ్చింది. దాని తర్వాత బీసీలే మోసం చేశారు కేసీఆర్. నేను నెత్తిన పెట్టుకుంది ఫస్ట్ నుంచి ఎవరి దాకా బీసీలే కదా అని మరి పరిశీలించలేదు. 34% రిజర్వేషన్ని గుడ్డిగా 34 దాన్ని ఏదో చేయబోయాను, 50 అని కట్ ఆఫ్ వచ్చేసి 19%, 22% మధ్య కూడా అమలు కావట్లేదు. నీ వల్లనే ఇది అంతా నష్టం జరిగింది. సరే ఓకే, నువ్వేదో అశ్రద్ధగా కొద్దాలో మేము పనులు కట్టి మీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ముఖ్యమంత్రి దాకా, మీ మంత్రుల దాకా మేము డబ్బులు పరోక్ష పనులు కట్టితే కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, మీకు పనులు కట్టి చేస్తే మీరు జీతాలు తీసుకొని పనిచేయాలి. బీసీ బిల్లు 100కి 56% మంది ఉన్నాం. మరి 34% రిజర్వేషన్ని 19% తీసుకొచ్చారు. ఇప్పుడు 19% అమలా? ఓకే, మరి కోర్టులో చేసినప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు దెబ్బలాడలేదు? బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ అన్న, హరీష్ అన్న, కవితక్క ఎందుకు పోరాడలేదు? సరే, మీ కుటుంబ పార్టీ అనే మీ ప్రతిపక్షం అంటారు, మీ అపోనెంట్ పార్టీ వాళ్ళు, మాకు అవసరం కూడా లేదు. ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసింది మీ రాజకీయ పార్టీ కాబట్టి, మీ పాత టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. మీరేం చేశారు? మాకు బీజేపీకి సంబంధం అని మీరు డైలాగులు కొడుతుంటారు. సరే, కొడితే కొట్టండి. పత్రికల సాక్షిగా, మీడియా సాక్షిగా మీరు పరిపాలన చేసిన 10 ఏళ్ళు కానీ రేపు పొత్తులు పెట్టుకోబోతున్నారు అంటున్నారు. పెట్టుకోండి, మాకు సంబంధం లేని అంశం. రాజకీయ పార్టీలు మీ అంతర్గత ఎజెండాలు మీరు పెట్టుకోండి. మా బీసీలకు సంబంధించి ఎందుకు మరి మాట్లాడలేదు? మాకు బీజేపీకి సంబంధం అంటున్నారు. ఎందుకు సంబంధం లేదు? మీరు అధికారంలో బీఆర్ఎస్గా ఉన్నటువంటి 10 సంవత్సరాలు కూడా మీరు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పెట్టినటువంటి బిల్లుల్ని మళ్ళీ 99 కాదు 100% మీరు మద్దతు ఇవ్వలేదా అని నేను అడుగుతున్నాను. మరి 34% రిజర్వేషను కోర్టులు అయ్యి కొట్టేస్తే ఆ రోజు ఎందుకు మీరు కనీసం ఎన్డీఏ కూటమిని కానీ, బీజేపీ కానీ, లేకపోతే ప్రధానమంత్రిని కానీ ఎందుకు రిప్రజెంటేషన్ చేయలేదు? ఎందుకు ఆందోళన చేయలేదు? మరి మా రిజర్వేషన్స్ని 34% ఉన్నదాన్ని మీరు చేసిన దానివల్ల ఇలా కర్మ మేము అనుభవిస్తా ఉన్నాం బీసీ సమాజం. కనీసం అడిగుంటే ఆడు ఇచ్చేటోళ్ళు ఎన్డీఏ బ్యాచ్ ఇయ్యేటోళ్ళు మాకు అర్థమయ్యేది. బీజేపీ వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఇవ్వటోళ్ళు వాళ్ళే స్వరూపం కూడా బయటపడేది. మీరు ఉన్న 34% మంట కలిపేశారు. ఆ విధంగా బీజేపీ జెనెటికల్గా, జీన్స్లో, డిఎన్ఏలో బీసీ వ్యతిరేకత ఎంత ఉందో, బీఆర్ఎస్ అశ్రద్ధ, అలక్ష్యం కూడా బీసీ సమాజానికి అంత నష్టం చేసిందనేది చారిత్రక సత్యం. నేను కాదు, అది రికార్డెడ్ చరిత్ర. అది మీరు అన్ని బిల్లుల్లో మద్దతు ఇచ్చారు, కనీసం ఏ రోజైనా రిప్రజెంటేషన్ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఎందుకు మాట్లాడలేదు? కనీసం బిల్లు పెట్టండి, ఆర్డినెన్స్ పెట్టండి అని చెప్పలేదు. సరే, ఇదంతా ఆసరా చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. మరి కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏం చేశారు? మండల కమిషన్ నాడు మీరు రాజీవ్ గాంధీ వీళ్ళంతా కూడా దానికి వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఈపీ సింగ్ ప్రభుత్వాన్ని కోలుకొట్టారు. దాని తర్వాత రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కానీ, లేకపోతే తర్వాత కానీ మీరు చేసిందేం లేదు. యూనివర్సిటీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదో అమలు చేసినట్టున్నాడు. 27% రిజర్వేషన్ చెప్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేశాడు. జయలలితకు వచ్చి వాళ్ళ రాష్ట్రానికి 50% కటాఫ్ చేసిపోయి 69% అమలు చేసింది, 9వ షెడ్యూల్లో పెట్టించి. సరే, రాహుల్ అన్న మరి ఏదో చేస్తా ఉన్నాడు. సరే, జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని మానవ నైజంగా ముందుకెళ్ళడం తప్పేం లేదు. సరే, ఇదంతా అయితే మరి కాంగ్రెస్ మనువాద బీజేపీని ఎందుకు ఎండగట్టలేదు? అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని పార్టీల పేరుతోనే గవర్నర్కి పంపించారు. 3 రోజులు ఆ ధర్నా అని వినతిపత్రాలు అన్నారు, కొన్ని అపాయింట్మెంట్లు దొరకలేదన్నారు, ఒక ధర్నా చేసి వచ్చారు. తర్వాత మీరు ఎందుకు చేయట్లేదు? మళ్ళీ క్యాబినెట్లో తీర్మానం చేసి 42% అంటున్నారు. ఏడో కోర్టుకి వెళ్తాడు, మళ్ళీ 19% అమలా? మరి ఈ రిజర్వేషన్ అంతా ఎవరికి కట్టబెడదాం అనుకుంటున్నారు? జనాభా దామాషా అడుగుతూ ఉంటే తినడానికి తిండి, మాకు బీసీకి ఎజెండా ఉన్నది. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సమాన అవకాశాల సమాజం కోసం,
అదేవిధంగా భూమి పంపిణీ, సామాజిక న్యాయం, మేమెంతో మాకంత వాటా. ఇది మా 10 అంశాల ఎజెండా. భవిష్యత్తులో దాన్ని బట్టి మళ్ళీ అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు కూర్పులు ఉంటాయి. అవసరాన్ని బట్టి రాష్ట్రానికి దేశానికి అవసరాలు ఇచ్చా భారత రాజ్యాంగం అమెండ్మెంట్స్ చేసుకున్నట్టుగా మాకు కూడా ఉంటాయి. సో ఇది మా ఎజెండా, మా ఎజెండా కానీ మీరు ఎందుకు చేయట్లేదు? రేవంత్ రెడ్డి ఈరోజు చెప్తున్నాడు, నేను 7 సార్లు ప్రధానమంత్రికి లెటర్ రాశాను, గవర్నర్కి పాస్ ఆన్ చేశాను. ఆ గవర్నర్ ఏం విష్ణుదేవ్ వర్మ ఆయన మళ్ళీ రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి మళ్ళీ ప్రధానమంత్రిని కలుస్తారు. వాళ్ళ బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి పేరుతోని వాళ్ళ యాంటీ రిజర్వేషనిస్టు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ నారపుర రామచంద్రరావుతో 9వ షెడ్యూల్ చేర్చడానికి కుదరదంటారు. అందులో హిందూ బీసీలు అంటారు, ముస్లిం బీసీలు అంటారు. మరి హిందూ బీసీలకు మీరు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీ ఆర్ఎస్ఎస్ ఉంది, హిందూ బీసీలకు మీరు ఏం చేశారు? మరి మీరున్న చోట ముస్లిం బీసీలకి రిజర్వేషన్ పెట్టలేదా? మరి తెలంగాణలో ఎందుకు ఇబ్బంది చేస్తూ ఉన్నారు? సరే, మీ పద్ధతుల్లో మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి జనతా దగ్గర నుంచి ఇప్పటిదాకా చాలా రాష్ట్రాలు అధికారంలో ఉంటూ వస్తున్నారు కదా. బీసీలకు మీరు ఏం చేశారు? బీజేపీ శ్వేతపత్రం విడుదల చేయాలి. బీఆర్ఎస్ ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో 2000 సర్పంచ్ పోస్టులు కొని, 2000 ఎంపీటీసీల పోస్టులు కొని, 3000 వార్డు నెంబరు కౌన్సిలర్ కార్పొరేటర్ పోస్టులు కొని, అంటే మొత్తం 7000 పోస్టులు నోటికాడ కూడిని తన్నినట్టుగా బీఆర్ఎస్ అశ్రద్ధ వల్ల పోయినాయి. మరి పోయినప్పుడు మరి కనీసం కోర్టు కొట్టేసినప్పుడు ప్రధానమంత్రి దగ్గర, రాష్ట్రపతి దగ్గరికి ఆ రోజు మీరు ఎన్డీఏ పెట్టిన ప్రతి బిల్లుని మీరు మద్దతు ఇచ్చారు. 100కు 99 ఒక్క బిల్లునైనా మీరు మద్దతు లేదా బీఆర్ఎస్ పార్టీ గుండెల మీద చేసుకుని చెప్పాలి. ఇది రికార్డెడ్. నేను చెప్పింది కాదు. బీజేపీ బీఆర్ఎస్ మిత్రులు రేపు ఎన్నికలు కూడా కలిస్తే కలవండి, మాకు అభ్యంతరం లేదు. మరి బీసీల మీద మీకు అంత ఆసక్తి ఎందుకు? మరి బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ మోసింది బీసీలు కాదా అనేది ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరి గవర్నర్కి ఇచ్చాను, రాష్ట్రపతికి పంపించాను, కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ లేదా అంటా ఉన్నారు. మరి ప్రధానమంత్రిని ఎందుకు కలవడానికి ప్రయత్నం చేయలేదంటే నేను 7 సార్లు ఈరోజు చెప్తా ఉన్నాను. నేను చెప్తే ఇలా పత్రికల నిండా వచ్చినాను. నేను ప్రధానమంత్రి అపాయింట్మెంట్ 7 సార్లు లెటర్లు రాశాను, నాకు అపాయింట్మెంట్ లేదు. మరి 7 సార్లు చివరిసారి చెప్పడం ఎందుకు? ప్రతిసారి నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తున్నాను, ఏమైందో చూద్దాం, నాకు అపాయింట్మెంట్ లేదు. అట్లా 7 సార్లు ఇచ్చుంటే ప్రజలకు తెలిసేది కదా, దాన్ని ఎక్స్పోజ్ చేయగలిగాడు కదా. బీసీ సమాజం నిజంగానే రేవంత్ రెడ్డి చేస్తుంది. ఇది మీ పర్సనలా? రేవంత్ రెడ్డికను నరేంద్ర మోడీ పెద్దనానికి, రేవంత్ రెడ్డి అనకి నరేంద్ర మోడీ పెద్దనానికి మీరు ఏమైనా చుట్టాలైతే మీరు వాళ్ళ ఇళ్ళకి పోయి మీరు అన్నారంటే మీ ఇళ్ళకి వచ్చారు అలా అనాలి. బీసీ సమాజానికి సంబంధించిన సమస్య కదా. 7 సార్లు లెటర్లు రాసిన చెప్తే రాసినప్పుడు బహిరంగ లేక పత్రికలు రిలీజ్ చేయాలి, వాళ్ళ రెస్పాన్స్ ఎమ్మటే తెలియజేయాలి. 7 సార్లు మీరు అక్కడ తెలియజేసిన రాజకీయమేనా? రాజకీయాలు చేస్తున్నారు, చేసుకోండి. మీ రాజకీయ పార్టీలకు సంబంధించి ఎజెండా ఉండదు, రాజకీయాల కోసమే మీ పార్టీలు పుట్టినాయి, రాజకీయాలు చేసుకోండి. మరి బీసీ నోటికాడకుండా కాలుతో దన్నట్టుగా ఇలా స్థానిక సంస్థలు మళ్ళీ ప్రజాప్రతినిధులు గతం చేసినటువంటి 19% పరిమితం అయ్యే పరిస్థితి కనపడతా. ఎందుకు మనువాద బీజేపీని ఎందుకు ఎండగట్టే ప్రయత్నం చేయదు కాంగ్రెస్? బీసీ సమాజాన్ని మొత్తం ఎండబెట్టుకొని నరేంద్ర మోడీని ఎందుకు కలిసే ప్రయత్నం చేయలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? అన్ని అఖిలపక్ష బీసీ ఎమ్మెల్యేలని, ఎంపీలని, బీసీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీసీ నాయకుల్ని, సరే చట్టసభలో ప్రాతినిధ్యం లేనటువంటి పొలిటికల్ పార్టీలను కూడా బీసీ నాయకులను తీసుకొని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ 1కి 10 సార్లు అడిగింది. మరి ప్రజలకి, పత్రికలకి, మీడియాకి ఎందుకు తెలియజేయలేదు? మీదేనా రహస్యం? అది రహస్య ఎజెండానా? ప్రధానమంత్రిని కలవడానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భారత ప్రధానమంత్రిని కలవడం అనేది అంతర్గత ఎజెండా. అదేమన్నా ఎందుకు మీడియా ముందుకి చెప్పలేదు? రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళు ఒక రాజకీయాలు, మీరు ఒక రాజకీయాలు. ఖచ్చితంగా బీజేపీ కపట నాటక సూత్రధారి అనేది ప్రపంచానికి తెలుసు. అసలు వాళ్ళ జీల్లోనే అభివృద్ధి అనేది ఎజెండాలో ఉండదు. వాళ్ళ బీజేపీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంటుంది. బీజేపీ రక్తంలోనే బీసీ వ్యతిరేకత ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో అందుకోసం 42% బీసీ రిజర్వేషన్లు మళ్ళీ 19%కు 22% పరిమితం చేసే పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళు ఏదో ఆర్డినెన్స్ 42% రిజర్వేషన్ అంటే ఇప్పుడు కోర్టులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మరి ఇప్పటికైనా అఖిలపక్షం చేసుకొని రాహుల్ అన్న ఖచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్ కూడా గతంలో చేసింది, పొద్దాకల అయిపోయిన పెళ్లికి మేళాలు కాదు, ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంది. సో అందుకోసం ఆ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉన్నది, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో సోదరులారా, సోదరిమణులారా, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా ఇందులో మీ రాజకీయ లబ్ధులు మీరు చూసుకున్న బీసీలకు సంబంధించినటువంటి ఓటా జనాభా దామాష అడుగుతున్నాం. ఇప్పటికైతే 42%. ఇది స్థానిక సంస్థల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు సంబంధించింది కాదు, జిల్లా పరిషత్ చైర్మన్కి సంబంధించింది కాదు. ఇది అన్ని రంగాలకు విస్తరించాలి. అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోక్సభ కూడా ఈ రిజర్వేషన్స్ అమలు కావాలి. ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేసుకుంటాను.
ఖచ్చితంగా బీజేపీ మీద ప్రత్యక్ష పోరాటాలకి కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావాలి. అవసరమైతే బీసీ సంఘాలు కూడా ఆ వైపుగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా రాజకీయ పార్టీల నీడలో మానసిక బానిసత్వం చేస్తున్నటువంటి బీసీలారా ఎప్పటికైనా జ్ఞానోదయం కండి, లేకపోతే చచ్చిపోండి. మీ వల్ల బీసీ జాతులకి భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీలో ఉండి బీసీల పేరుతో చలామణి అవుతున్న బీసీ నాయకులారా, బీసీ పెద్దలారా, బీసీ సమాజానికి సంబంధం లేదు, మీకు వాళ్ళకి సంబంధం లేదులే, కానీ అది అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఖచ్చితంగా మీ పార్టీలో ఒత్తిడి చేయండి, తీర్మానాలు పెట్టండి, యాజిటేషన్స్ చేయండి. అక్కడెక్కడో ఏదో ఇతర దేశాల్లో ఎక్కడే మారుమూల ఏదో జరిగిందంటే ఇక్కడ శాంతి సంఘీభావ ర్యాలీలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, రాష్ట్రోకోలు చేస్తారు. మరి బీసీలకు సంబంధించినటువంటి అంశాలకు వచ్చరికి ఎందుకు మాట్లాడు? మన ఓట్ కచోరీ ప్రోగ్రాం మరి అదొక ప్రధానమైన అంశమే కావచ్చు. దొంగ ఓట్లు, ఆధార్ కార్డు లింకప్ చెప్పని నాతో సహా ఆయన పనిచేసే సంస్థతో సహా అన్నీ చెప్తా ఉన్నాయి. నా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ కూడా చెప్తా ఉన్నాం గత రికార్డెడ్గా, విత్ రికార్డెడ్గా. సో పేపర్లో కూడా వచ్చినాయి మా స్టేట్మెంట్స్, వాటి రికార్డ్ సాక్ష్యాలు కూడా చూపిస్తాం. ఆధార్ కార్డు లింకప్ పెట్టండి. సో ఓట్ కచోరీ ప్రోగ్రామ్ అదొక భాగం. మరి మా బీసీ అంశాన్ని ఎందుకు మాట్లాడలేదు పార్లమెంట్లో, అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ? సో మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే రేజ్ చేయాలి కదా. ఎప్పటికైనా బీసీ ప్రజాప్రతినిధుల్ని, బీసీ సంఘాల నాయకుల్ని వెంటబెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా ప్రధానమంత్రిని కలిసే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా యుద్ధం ప్రకటించాలి. బీజేపీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది, మనువాద సిద్ధాంతాలు. వాళ్ళకి మనువాదంలో చెప్పినట్టుగా ఆధిపత్య కులాలకి వీళ్ళంతా చెంచాగిరి చేయాలి. ఆ విధమైనటువంటి విధానాలకే బీజేపీ కట్టుబడి ఉన్నట్టుగా మనకు అర్థమైంది. అప్పుడప్పుడు ఒక ముద్ద విసిరేసినట్టుగా, ఏదో కూటికి గుడ్డకి విసిరేసినట్టుగా ఒక పూట అన్నం పెట్టి సంవత్సరాల్లో పెట్టినట్టు చందంగా వ్యవహరించే పరిస్థితి బీజేపీది కనపడతా ఉంది. సో నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అది అనౌన్స్ చేయాలి. సో బీజేపీలో ఉన్నటువంటి బీసీ మానసిక బానిసలారా, మీరు ఖచ్చితంగా నిజమైనటువంటి తిరుగుబాటుదారులు అయితే, నిజమైనటువంటి ప్రతినిధులు అయితే, నిజంగా బీసీ ప్రతినిధులు అయి ఉంటే మీరు ఖచ్చితంగా పెదవి విప్పాలి. బండి సంజయ్ అన్న బీజేపీ సిద్ధాంతం, ఆర్ఎస్ సిద్ధాంతాలు మాట్లాడటం కాదు. ప్రజలకు సంబంధించినటువంటి బీసీ సమాజానికి సంబంధించి దాదాపుగా ఆఫ్ జనాభా ఉన్నటువంటి 100కి 52%, రాష్ట్రంలో 100కి 56% జనాభాకు సంబంధించినటువంటి సమస్యలు కదా. బీసీ ఓట్లు లేకుండా గెలిచావా, భవిష్యత్తులో గెలవబోతున్నావా? గెలవు కదా. అందుకోసం బీసీల సమస్యలు కాదా? మీరు మళ్ళీ ముస్లిం బీసీలు అని చెప్పేసి బండి సంజయ్ అన్న, ఈటెల రాజేంద్ర అన్న మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ అన్న, ఎందుకు మీరు మనోవ్రతం పాటిస్తున్నారు? మీ బంధువుల్లోనో మా బంధువుల్లోనో మన ఇద్దరు బంధువులు ఎవరైనా చనిపోయారా? ఎందుకు మనోవ్రతం చేస్తూ ఉన్నారు? మీరు అన్ని విషయాల మీద మాట్లాడతారే గల్లీ నుంచి ఢిల్లీ దాకా? బీసీ రిజర్వేషన్లు కనిపించలేదా అని అడుగుతా ఉన్నాను. ఇక కాంగ్రెస్ కూడా ఏషియన్ నాటకాలే ఏషియన్ డ్రామా అనే 10 ఊళ్ళలో ప్రదర్శించడం కాదు. 7 సార్లు నేను లెటర్ రాసినని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం. ఎందుకు 7 సార్లు ఎప్పటికప్పుడు రిలీజ్ చేయలేదు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు? ఎందుకు లెటర్ రాసినప్పుడు బహిరంగ లేఖనే ఎందుకు బయటికి చెప్పలేదు? ఎందుకు అపాయింట్మెంట్ ఏంది చెప్పలేదు? 7 సార్లు చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద కూడా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఎప్పటికైనా అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడగాలి. ఇవ్వకపోతే దాన్ని బహిరంగపరచాలి ఎప్పటికప్పుడు. ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో బీసీలతో కలిసి వచ్చిన పార్టీలు మిగులుతాయి, బీసీలను వ్యతిరేకించే పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయని తెలియజేసుకుంటాను. ఈ దేశం బీసీలది, మేము ఈ దేశం మూలవాసం, మేము ద్రావిడులం. ఈ దేశాభివృద్ధికి బాటలు వేసింది మేము. ఈ దేశం 4వ ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో 4వ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినప్పుడు కూడా ఈ దేశాన్ని మా చెమట చుక్కలు, మా రక్తపు చుక్కలు, మా కండలు కరిగించిన దాని నుంచే ఈ దేశం వరల్డ్లో 4వ ఎకానమీగా ఉన్నది. అందుకోసం మా ఓటా మాకు రావాలి. రానప్పుడు జరిగేటువంటి పర్యవసానాలకి రాజకీయ పార్టీలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. అనేక పార్టీలను కాలగర్భంలో కలిపేసిన బీసీ సమాజం భవిష్యత్తులో మిగతా పార్టీలు కూడా, ఇప్పుడున్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రత్యక్ష యుద్ధానికే రేవంత్ రెడ్డి కానీ, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ మీద ప్రత్యక్ష యుద్ధం తెలియజేయాలి. ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ లీడర్లు మీ స్టాండ్ ఏదో చెప్పాలి బీసీ పాలసీ మీద. మళ్ళీ ముస్లింలు అని ద్వంద్వ వైఖరులు అవలంబించి ప్రజలను పక్కుదారి పట్టించే వ్యవహారం అయితే మీరు ఖచ్చితంగా వాళ్ళ వారసులే. ఖచ్చితంగా మీరు దేశం కోసం, ధర్మం కోసం అంటారుగా. బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించేటోళ్ళు దేశ ద్రోహులని మేము అంటా ఉన్నాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కాదు, మా జనాభా దామాషాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ బీసీ రిజర్వేషన్స్ని వ్యతిరేకించేవాళ్ళు, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ వ్యతిరేకించేవాళ్ళు బీసీ ద్రోహులు అనేది దేశ ద్రోహులు. బీసీ ద్రోహులు అంటే దేశ ద్రోహులు అని భావిస్తా ఉన్నాం. బీసీ సమాజం కూడా ఆ విధంగానే ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కానీ మీరు నిజంగా మీకు బీఆర్ఎస్ బీజేపీ చిత్తశుద్ధి ఉంటే మీరైనా అందులో ఉన్నట్టు మీ రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులారా ఖచ్చితంగా ఎప్పటికైనా పెదవిప్పండి.
లేకపోతే మీరు మీ అధికార ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీసీలు మానసిక బానిసలను మేము ఖచ్చితంగా బీసీ సమాజం భావిస్తుంది. సో అందుకోసం కాలం చరిత్ర ఒకటి ఉంటుంది, అది రికార్డెడ్. బీసీ విద్యావంతుల వేదికలు, బీసీ ఉద్యోగ సంఘాలు వీటన్నిటిని నోట్ చేస్తా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎవరెవరి వైపు ఎట్లెట్లుంది దేశ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి. సో దాంతో పాటు బీసీ ఉపకులాలకు సంబంధించినటువంటి విద్యావంతుల వేదికలు, బీసీ ఉపకులాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు వీటి మీద చర్చ చేస్తూనే ఉన్నాయి. సో భవిష్యత్తులో మీరు కాలగర్భంలో కలిసిపోకుండా ఉండాలంటే బీసీ ఎజెండా తీసుకొచ్చి ముఖ్యంగా జనాభా దామాషా ప్రకారం ఓటేయమండి. ఇప్పటిదాకా అనేక సిద్ధాంతాలు వచ్చి కాలగర్భంలో కలిసిపోతా ఉన్నాయి. సో మేము మా బీసీ సమాజం 5 దశాబ్దాల 6 దశాబ్దాల కళ, ఖచ్చితంగా దాన్ని ప్రణాళిక చేసి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. మీరెంత ఉన్నారో మీరు అంత తీసుకోండి, మేము ఎంత ఉన్నామో మాకు అంతేమండి. తప్పితే ఈ మనువాద సిద్ధాంతాలు లేకపోతే మనువాద వ్యతిరేక సిద్ధాంతాల పేరుతో మమ్మల్ని చేయొద్దు. ఖచ్చితంగా పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు అధికార ప్రతిపక్ష పార్టీలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్స్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2 రాజకీయాలు ఉన్నాయి, బీసీ అనుకూల, బీసీ వ్యతిరేక. ఇదే ఉన్నది, ఇదే ఎజెండాగా భవిష్యత్తు జరగబోతుంది. ఖచ్చితంగా మీరు మాకు ద్రోహంగా చేస్తే భవిష్యత్తులో కాలగర్భంలో కలిపేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్యాలు. థ్యాంక్ యూ రండి.